వ్యవసాయ రంగం అంటే మనందరూ తెలుసు, అన్నదాత. ప్రెసిడెంట్ తినే భోజనమైనా రైతు పండించాల్సిందే, మీరు తినే భోజనమైనా మేము తినే భోజనమైనా దేశ ప్రధానైనా ఎవరైనా మనిషి అయి పుట్టిన తర్వాత ఆ గుప్పిడి మెతుకుల కోసమే ఈ యుద్ధాలు వచ్చినాయి, ఈ పోరాటాలు జరుగుతున్నాయి. అంటే అల్టిమేట్గా బేస్ ఎవరంటే అన్నదాత, రైతు. కానీ ఆ రైతు గురించి ప్రాక్టికల్గా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు మనం కొత్తగా ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం ఈ రంగంలో కూడా పూర్తిగా ఫోకస్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా పరిగణించాలి. పంట పండినా పండకపోయినా సరే బీమా పథకం ఇవ్వాలి. మన బీమా పథకంలో ఉన్న దాని పెద్ద లోపం ఏంటంటే ఎండాకాలం వచ్చి ఎండాకాలంలో అసలు పంటలే వేయకపోతే మీకు బీమా లేదు అంటారు. ఒకవేళ పంట వేస్తే ఎంత మొత్తం పంట నాశనం అయిపోయినా సరే ఎక్కడో ఒక పాయింట్ తీసుకుని అక్కడ కొద్దిగా ఇస్తూ ఉంటారు. నాకు తెలిసి పంటల బీమా అనేది ఒక పుస్తకాల్లోనో పేపర్లోనో చదువుకునే తప్పితే సామాన్య రైతుకు ఎప్పుడు కూడా ఈ పంట నాకు దెబ్బతింది, నాకు పంటల బీమా వచ్చిందన్న పరిస్థితిని నేనైతే నాకు తెలిసి చూడలేదు. పెద్దలు ఏమన్నా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు ఏమైనా చూశారో నాకు తెలియదు. నాకైతే తెలిసి పంటల బీమా పేద రైతుకి పంటలు దెబ్బతిన్న వాళ్ళకి రాలేదు. దాన్ని ఇప్పుడు కేంద్రం కట్టట్లేదని ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు, మొత్తానికే పంటల బీమా పథకం ఆపేశారు. దీన్ని ప్రక్షాళన చేయాలి. ప్రతి నష్టానికి కూడా పైసా వచ్చే విధంగా రైతుకి ఉండే విధంగా వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతున్నాను. అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరలు, దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక మీరు తయారు చేసిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పైన పెద్ద ఎత్తున పంజాబ్ రైతులు, ఉత్తరాది రైతులు పెద్ద పోరాటాలు చేశారు. మనం కూడా సంఘీభావం ప్రకటన చేశాం. అలాగే కౌలు రైతులకు భద్రత, కౌలు రైతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. కౌలు రైతులు కూడా ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి రావాల్సిన రైతు బంధు కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఇతర సౌకర్యాలు కానీ ఇంకా కౌలు రైతు భద్రత వీటన్నిటి మీద ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ప్రాజెక్టులు వచ్చినప్పుడు మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం. కానీ మన ఫోకస్ అంతా కాళేశ్వరం లేకపోతే ఇంకేదన్నా ప్రాణహిత చేవెళ్ళ ఈ విధంగా ఉండాలి. పెద్ద ప్రాజెక్టుల పేరుతో ఎన్ని చిన్న నీటి వనరులను విధ్వంసం చేశారో ఒకసారి చూసుకోవాలి. ఎన్ని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను విధ్వంసం చేశారో చూసుకోవాలి. కనీసం కొద్ది డబ్బులతో బాగయ్యేటువంటి మైనర్ ఇరిగేషన్ వాటిని దానిపైన శ్రద్ధ పెట్టకపోవటం వల్ల అవన్నీ కూడా ఇవాళ నాశనం అయి ఉన్నాయి.